హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2023 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ ఇవి రీసెంట్గా ప్రకటించడం జరిగింది ఈ యొక్క అవార్డులు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డుల గురించి ప్రతి ఎగ్జామ్లో కూడా కనీసం 2-3 ప్రశ్నలు అనేవి అడుగుతున్నారు కాబట్టి మీ యొక్క అవార్డ్స్ అనే టాపిక్ గురించి కంపల్సరీగా ఫోకస్ చేయండి. అండ్ ఆల్రెడీ మనం 2023లో జరిగినటువంటి అవార్డులన్నీ కూడా మీకు నెలవారీగా వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో లింకును మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో తప్పనిసరిగా ఆ వీడియోలు కూడా చూడండి. ఎందుకంటే మీకు ఆస్కార్ అవార్డ్స్ అయితేనేమి, స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ అయితేనేమి, ఇలా మంత్ వారీగా నెలల వారీగా అవార్డ్స్ మీకు వీడియో చేసి పెట్టాం. సో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం. సో 2023 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు. సో ఆల్రెడీ ఈ యొక్క నోట్స్ని మీకైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ డిస్క్ అనేది చేద్దాం ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ సుప్రసిద్ధ మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఒక వ్యక్తికి 2023 సాహిత్య అకాడమీ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఆ యొక్క వ్యక్తి పేరేంటి, అతను ఏ జిల్లాకు చెందినవారు, అండ్ ఏ రచనకు గాను అవార్డు వచ్చింది, ప్రైజ్ మనీ ఎంత, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో తెలుగు రచయిత అయినటువంటి పేరు తెల్లవజుల పతంజలి శాస్త్రి. సో మీరు పతంజలి శాస్త్రిని గుర్తుపెట్టుకోండి. పతంజలి శాస్త్రి, తెల్లవజుల పతంజలి శాస్త్రికి 2023 సాహిత్య అకాడమీ పురస్కారం అయితే రావడం జరిగింది. అండ్ ఈయన రాసినటువంటి కథా సంపుటి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. కథా సంపుట లేకపోతే ఇది కథనా నవలనా అని కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి రామేశ్వరం కాకులు అనేటువంటి ఒక కథా సంపుటి. సో ఈ యొక్క రామేశ్వరం కాకులు అనే దానికి ఒక ట్యాగ్ లైన్ ఉంది, ఏంటంటే మరికొన్ని కథలు. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు, రామేశ్వరం కాకులు అనేది ఒక నవలన, కథా సంపుటిన, ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కథా సంపుటి. అండ్ ఈయన ఏ జిల్లాకు చెందినవారంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి వారు. పిఠాపురంలో 1945 మేన జన్మించడం జరిగింది. సో ఇంపార్టెంట్. అలాగే ఈయన కథల అలాగే నవల పర్యావరణ రంగాల్లో విశిష్ట కృషి చేయడం జరిగింది. అండ్ ఈయనకు వచ్చేసి ఈ యొక్క 2023 గాను రామేశ్వరం కాకులు అనేటువంటి రచనకు గాను కథా సంపుటికి ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ న్యూఢిల్లీలో 24 భారతీయ భాషలకు పురస్కారాలు అయితే ప్రకటించడం జరిగింది. సో వాస్తవానికి మన భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22 అయితే అందులో అడిషనల్గా మరో 2 భాషలు ఇంగ్లీషు అండ్ రాజస్థానీ భాషలు మొత్తం కలిపి 24 భారతీయ భాషలకైతే ఈ యొక్క పురస్కారం ఇస్తారు. సో ఎగ్జామ్లో కొన్నిసార్లు అడుగుతారు, ఎన్ని భాషలకు గాను 2023లో సాహిత్య అకాడమీ పురస్కారాలు ఇచ్చారంటే మొత్తం 24. అండ్ 22 వచ్చేసి మన ఇండియన్ లాంగ్వేజ్ రాజ్యాంగంలో ఉంటే 2 వచ్చేసి రాజస్థానీ అండ్ ఇంగ్లీష్, ఈ రెండింటికి మొత్తం కలిపి 24 భారతీయ భాషలకు ఇస్తారు. అండ్ 2023లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. హిందీ, ఇంగ్లీష్ కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే. ఓకే, హిందీలో వచ్చేసి ఎవరికి వచ్చిందంటే సంజీవ్ సాహా. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు, హిందీలో 2023 గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి వచ్చిందంటే సంజీవ్ సాహా అని ఏ పుస్తకానికి ఒక అవార్డు వచ్చిందంటే ముజే పేచానో. సో పుస్తకం ఇస్తారు, ఆ రచయిత ఎవరు అంటారు, లేదంటే హిందీలో ఎవరికి వచ్చింది. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్లో క్వశ్చన్స్ అనేవి మీకు అడుగుతారు. ఓకే, ఇక్కడ ఆంగ్లంలో ఎవరికి వచ్చింది. సో ఆంగ్లంలో ఎవరికి వచ్చిందంటే నీలం సరణ్ గౌర్. సో వాస్తవానికి ఎక్కువగా ఎగ్జామ్లో ఏమడుగుతారంటే హిందీ మరియు ఇంగ్లీషు భాషల్లో ఎక్కువ అడుగుతారు. సో కాబట్టి ఆ 2 బాగా గుర్తుపెట్టుకో మీకు. సో ఇంగ్లీష్లో ఎవరికి వచ్చింది నీలం సరణ్ గౌర్. ఏ పుస్తకానికి రీక్వీన్ ఇన్ రాగా జానకి. సో జానకి అనే పేరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈమె కూడా వచ్చేసి నీలం సరణ్ గౌర్ ఫీమేల్. అండ్ నెక్స్ట్ తమిళ్లో ఎవరికి వచ్చింది, తమిళ్లో వచ్చేసి రచయిత రాజశేఖరన్కి రావడం జరిగింది. నీరావియల్ అనేటువంటి రచనకు గాను రాజశేఖరన్, తమిళం, నీరావైలి. ఓకే, అండ్ నెక్స్ట్ బోడో. సో ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా ఇంపార్టెంట్. బోడో లాంగ్వేజ్లో ఎవరికి ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ రావడం జరిగిందంటే రచయిత వచ్చేసి వినోద్ సోనా మింజ్. అండ్ ఏ రచనకు అవార్డు వచ్చిందంటే సై ఉఫారి సర్ని. ఓకే, అండ్ నెక్స్ట్ డోగ్రీ భాషలో ఎవరికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంటే విజయ్ వర్మ అనేటువంటి వ్యక్తికి. అండ్ ఏ రచన కంటే
దౌన్ సాధ్యాన్ ఏక్ సీర్, దౌన్ సాధ్యాన్ ఏక్ సీర్. ఓకే. అండ్ నెక్స్ట్ కన్నడ భాషలో ఎవరికి వచ్చిందంటే లక్ష్మేష్ తోల్పాడి, లక్ష్మేష్ తోల్పాడికి రావడం జరిగింది. సో ఏ రచనకు రావడం జరిగిందంటే మహాభారత అనుసంధాన భారత, మహాభారత అనుసంధాన భారత. ఓకే. అండ్ నెక్స్ట్ కాశ్మీరీ భాషలో ఎవరికి వచ్చింది మన్సూర్ పన్హాలి, మన్సూర్ పన్హాలి అనేటువంటి రచయితకు వచ్చింది. ఏ రచన కంటే యాత్ వాహక్ అలీస్ టూంగ్, యాత్ వాహక్ అలీస్ టూంగ్. ఓకే. అండ్ నెక్స్ట్ నేపాలీ భాషలో ఎవరికి వచ్చింది? సో ఈ యొక్క అవార్డు ఎవరికి వచ్చిందంటే జుద్దార్ రాణా. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఏ రచనకు వచ్చిందంటే నేపాలీ లోక్చితెరా. ఓకే. ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ముఖ్యమైన ఇంపార్టెంట్ లాంగ్వేజెస్. అండ్ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అనేది, సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు సంబంధించి దీన్ని ఈ యొక్క అవార్డును 1954 సంవత్సరంలో ఏర్పాటు చేశారు, 1954. సో ఇంపార్టెంట్, మీకు ఒక్కసారి ఈ యొక్క అవార్డులు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అండ్ ప్రైజ్ మనీ ఎంత, ఎన్ని భాషలు ఇస్తారు, ఇలాంటివి మీకు అడుగుతూ ఉంటారు. అండ్ ఫస్ట్ టైం అవార్డు ఎవరు ఇచ్చారంటే ఏ సంవత్సరంలో ఇచ్చారంటే 1955లో. సో 1954లో ఏర్పాటు చేశారు. అండ్ ఫస్ట్ టైం వచ్చేసి 1955లో ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ ఎన్ని భాషలు ఇస్తారు ఇందాక డిస్కస్ చేసాం, 24 ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ. ఓకే. అండ్ ప్రైజ్ మనీ యొక్క అవార్డుకి ఇచ్చేటువంటి ప్రైజ్ మనీ వచ్చేసి 1 lakh rupees. సో 1 లక్ష రూపాయలు బహుమతి ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకైతే ఇస్తారు. ఓకే. అండ్ ప్రజెంట్ ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు సంబంధించి ఎవరు ప్రజెంట్ ఈ యొక్క అధ్యక్షులుగా ఉన్నారంటే చంద్రశేఖర కంబారా. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అండ్ మీకు రిమైనింగ్ ఆల్ మంత్స్లో వచ్చినటువంటి అవార్డులు అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అలాగే కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మీరు ఆ యొక్క వీడియోలు చూడండి, అప్పుడే మీకు ఈ యొక్క అవార్డులపై పూర్తి అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఒక లైక్ కొట్టండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.